నాది పానపల్లె గ్రామం, మల్లకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. నా పేరు తిమ్మప్ప అయితే నాది 181 సర్వేర్ నంబర్. 2 ఎకరాలు 2 గుంటలు నాది ఉంది అన్నప్పుడు నా 2 వాళ్ళతో 2 గుంటలు అంటే నా భూమి కానీ నాకు కొలిచిచ్చి మీరు రాళ్ళు బతుకుండా బాగానే అంటే వాళ్ళు బిచ్చి వెంకటరామని తిమ్మప్పని అని అంటే వాళ్ళు తెల్లవారు బాతుకుంటారు. నా చేనులో బాతుకుంటే నా చేనులో ఎందుకు బాతినారు, నేను పెరికేస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినాక ఎస్ఐ పిలిపించినాడు. పోయినాను నేను. పిలిపించినాక వాళ్ళు రాళ్ళు బాతినారు రాత్రిపూట, నువ్వు పెరికేసినావు కదా అందుకొరకి రాళ్ళు తెచ్చాను. నేను రాళ్ళు తెచ్చేసాను, ఏదో ఒకటి పంచాయతీ చేస్తా అంటే తెచ్చేసినాక మళ్ళీ 2-3 దినాలకి మళ్ళీ అప్పుడే సార్కి ఏదో న్యాయం చేస్తాడు కానీ 10,000 కూడా ఇచ్చిన సార్కి. ఇచ్చినాక ఏదో కొట్లాడలేన్నాడు, అన్నదమ్ముల రంగు దింపుతాడని ఇచ్చొచ్చినాక మళ్ళీ 2-3 దినాలకి నేను చేను దున్నుకున్నాక మళ్ళీ 2 పోలీసులు వచ్చారు. పట్టుకుపోయినాక ఇంకా కొట్టుకం కాదు మాట కాదు, అట్టి ఇల్లు ముయ్య అగవుతాయి కొట్టి ఇంకా పట్టి ఈ కాళ్ళ మీద పడుతుంది, 2 కాళ్ళ మీద పడితే ఈ గల్ల బట్టి పేకి లేప గుద్ద అట్ట సొక్కొచ్చినట. అది బెల్ట్ తీసుకునే బట్టి అంట్లు అంటుకొని మళ్ళీ అట్టే ఎవరిని ఫోన్ చేసి చేసుకోపోసానే అని అది గట్ట తెల్ల కట్టె తీసుకొని ఫైబర్ కట్టే బట్ ఆ తోడ మోసకం కాదు మాట. అట్టే సొక్కొచ్చి పడితే అట్టే పేకి లేపి బూట్ కాలుతాడు దాన్ని తన్ని ఇంకా బయటకు పట్టుకొని పోయారు పోలీసు వాళ్ళు. దుడ్లకి అమ్మడపోయి నా చేను కూడా బీడు పెట్టిస్తున్నాడు. ఎవరి ట్రాక్టర్ మీద వాళ్ళ ట్రాక్టర్ల మీద కేసు చేస్తున్నాడు. ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు చేస్తున్నాడు. నా కొల మీద కేసు నన్ను ఎవరు మాట్లాడిస్తలేడు. నా చేను బీడు పెట్టాలని ప్లాన్. నా పానానికి హానికారం ఉంది. ఎస్ఐ అట్ట నన్ను బతికినాడు, చంపేస్తాడు, దక్కనేడు.